నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. వెనిజులా అధ్యక్షుడిని అపహరణ చేయడం దారుణమైన చర్య అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ అధ్యక్షుడు ఆర్వీ ప్రసాద్ తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా వెల్లడించారు. మున్సిపల్ ఎలక్షన్స్ కి మేము సంసిద్ధంగా ఉన్నాం. అందుకని చెప్పేసి 12వ తారీఖు నుంచి మెంబర్షిప్ దాదాపుగా 50,000 మెంబర్షిప్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కమిటీ వేసి అక్కడి జిల్లా సెక్రటరీ అధ్యక్షుడిని సెలెక్ట్ చేసుకుంటూ కమిటీని పూర్తి చేస్తాం. నా పేరు అంబటి జోజిరెడ్డి, ఏఎఫ్బి రాష్ట్ర కన్వీనర్గా కొత్తగా ఎన్నుకోబడ్డాను. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ ముఖ్యంగా మెంబర్షిప్ కోసం కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న ఆక్రమణలపై ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తూ మేము ముందు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నామో ఈరోజు తెలియజెప్తున్నాం. ముఖ్యంగా మెంబర్షిప్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మెంబర్షిప్ 50,000 మెంబర్షిప్ టార్గెట్తో పనిచేయబోతున్నాం. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ప్రజల్లోకి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలని మేలుకొల్పే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా యువత 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని పోటీలోకి దించి వారి ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు రక్తం ఇవ్వండి, నేను దేశానికి స్వతంత్రం ఇస్తాను ఏ విధంగా అయితే అన్నాడో, ఇలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సపోర్ట్ చేయండి, మీకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా సహకరించమని కోరుతూ, అదేవిధంగా ఇలా నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలోని శ్రీ వాసవి ఇంటర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ వాసవి విద్యా సమాజం గౌరవ అధ్యక్షుడు మురికి వేణుగోపాల్, అధ్యక్షుడు కృష్ణం శివప్రసాద్ అధ్యక్షతన 47వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవ సందర్భంగా క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రమోద్, ఉపాధ్యాయ సంఘాల గౌరవ అధ్యక్షుడు మంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఓబులేశ్వర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షాబుద్దీన్, విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశిష్ట అతిథులందరి చేత జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. Starts. With that being said, let us start off with our guy. Thank you. విద్యా సమత సమాజం వేదిక కాలేజ్ give them big round of applause. ఈ ఏజ్ లో చదువు కన్నా కూడా చాలా మంది స్టూడెంట్స్ వేరే వాటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది నిజమో కాదో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి తెలుసు. దీనివల్ల ఎంత ఇబ్బంది పడతారనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక 10 years డౌన్ ద లైన్ యూ విల్ సీ ఇట్. స్టడీస్ కి గనక ఈ ఏజ్ లో మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి 18 to 25 years ఏజ్ ఈజ్ ప్రైమ్ పాయింట్. ఈ ప్రైమ్ ఏజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Firstly, I would like to extend my warm welcome to all the dignitaries on the stage, especially Vasavi Trust and the staff of this college and especially the students. Ee roju your annual day celebrations ki related ga
నిర్మల్ పట్టణ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించమని అధికారులకు ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ ఉన్నటువంటి ఫిర్యాదులను సమన్వయంతో పరిష్కరించమని, సంబంధిత శాఖలు సమస్యలను తక్షణమే పరిష్కరించమని కలెక్టర్ సూచించారు. జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు విజయవంతంగా కొనసాగించామని, బాల కార్మికులను గుర్తించి 1098 హెల్ప్ లైన్ కు సమాచారం అందించమని పేర్కొన్నారు. అలాగే రైతులకు యూరియా సరఫరా సజావుగా ఉండేలా చర్యలు, నర్సరీలు ఏర్పాటు, గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సమాచారం తక్షణమే అందించమని సూచించారు. అలాగే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ నేతలు ఘాటైన విమర్శలు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రేగా కాంతారావు విమర్శలు చేస్తున్నారని పేర్కొంటూ ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బోర్కంపాడు మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతుంటే సహించలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా మహిళా నేతలు కూడా స్పందిస్తూ అనవసరమైన విమర్శలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్లాగే దళిత బంధు ఇచ్చారు. ఇది గతంలో వాళ్ళు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను దళిత బంధు ఇచ్చారు. ఎక్కడా శాంక్షన్ లెటర్ లేకుండా ఇచ్చినవని చెప్పి చూపించి ఓట్లు దన్నుకోవటం కోసం చేశారు. అది మోసం కదా. అంతా నీచంగా దిగజారి రాజకీయం చేయాల్సినంత అవసరం మన పార్టీకి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, మన జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ అంత దిగజారి రాజకీయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రోజు ఎవరైతే దళితులను మోసం చేశారో ఇచ్చిందేమో పావలా ఇచ్చారు, చెప్పుకుంది మాత్రం కొండంతా చెప్పారు. లాస్ట్ మూమెంట్ ఇల్లు వచ్చింది, అది దళిత బంధువు డబ్బులు. రేగా కాంతారావు మరి నిన్న రెడ్డిపాలెం వచ్చిండంట. మరి ఏం ముద్రయ్యని వచ్చిండో మరి రెడ్డిపాలెం. ఎందుకు వచ్చినావు అయ్యా నువ్వు రెడ్డిపాలెం? బూర్గంపాడు మండలం గుర్తుందా రేగా కాంతారావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మచ్చ లెక్క నువ్వు మాయమైపోతా ఉంటావు. నువ్వు ఎప్పుడొచ్చినావు నువ్వు మండలానికి వచ్చి అభివృద్ధి కోసం ఎప్పుడన్నా నీకు అభివృద్ధి చేయటం అంటూ నీకు చేత కాదు. రేగా కాంతారావు బిడ్డ గుర్తుపెట్టుకో, నేను బర్ల నాగమని మాట్లాడుతున్నా. బిడ్డ నీకు కుళ్ళు ఎక్కువైపోయింది. నాకు అర్థమైంది నీకు కుళ్ళు ఎక్కువైందని. ఎందుకు అంటే అభివృద్ధిని చూసి, పాయం గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, మరి రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధిని చూసి, మరి పొంగులేటి సీనన్న ఇస్తున్న ఇండ్లను చూసి నీకు కుళ్ళు ఎక్కువైపోయిందని ఇది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలందరూ చాలా చెప్పారు. నేను ఒక రెండు విషయాలు చెప్తాను. అవినీతి గురించి, అక్రమం గురించి చెప్పాలంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని లాక్కున్న దౌర్భాగ్యుడు కాంతారావు. ఓకేనా? దాంతోపాటు ఇసుక, ఇక్కడ ఏదైతే ఆదివాసులకి గిరిజనులకు చెందాల్సిన ఇసుకని ఆంధ్ర నుంచి బడా కాంట్రాక్టులు తీసుకొచ్చి అటు పినపాక నుంచి ఇటు బోర్గంపాడు వరకు కూడా అక్రమంగా అర్ధరాత్రులు లేదు పగలేదు ఇసుక దోలుకొని దాదాపు ఎంతోమంది విద్యార్థులు ఈ అక్రమ ఇసుక బలైన రోడ్డు ప్రమాదాలు ఇబ్బంది అయినా చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజు ఏదైతే పాయంగేశ్వర గారి రోడ్లన్నీ బాగు చేస్తారంటే ఆ రోజు వాళ్ళు ఆ దొంగ ఇసుక దోలుకొని నాశనమైన రోడ్లే. అర్థమైందా? అదేవిధంగా
బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంతో బాలికల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది పడుతోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయిలో విద్యా క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలికలకు కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ అవార్డులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసినటువంటి బాలికల సాధికారత పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు క్రీడల్లోనూ ఆత్మవిశ్వాసంతో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థినికి బ్యాగ్, ట్రాక్ సూట్ అలాగే వాటర్ బాటిల్, మోటివేషనల్ పుస్తకంతో పాటు అవార్డు సర్టిఫికెట్లను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆహార పదార్థాలు విక్రయించే ప్రతి వ్యాపారి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలియజేశారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే చిన్న పెద్ద హోటళ్లు మరియు షాపులపై చట్టబద్దమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీ గురువారం నాడు గిరిజన భవన్లో లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. లైసెన్స్ లేని వ్యాపారులు అందరూ అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో మేళాకు హాజరై లైసెన్స్ పొందాలని ఆయన సూచించారు. పంచాయతీలో ఉన్న వ్యాపారస్తులకు ఇతరత్ర చుట్టుముట్టున్న వ్యాపారస్తులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మనకు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము అన్ని రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, కిరాణా షాప్స్ మీరంతా కూడా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలండి వ్యాపారం చేసుకోవాలి అంటే. ఇప్పుడు మన జిల్లాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వచ్చారు కాబట్టి ఇక మీదట మేము చాలా స్ట్రిక్ట్గా లైసెన్స్ లేని వ్యాపారాలపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ గురువారం 8వ తారీఖు గిరిజన భవన్లో ఉదయం 10 గంటల నుంచి లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడే మేము చేపట్టబోతున్నాము. సో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కానీ, టిఫిన్ సెంటర్స్, కిరాణా షాప్స్ అందరూ కూడా వచ్చి మీరు లైసెన్స్కి అప్లై చేసి తగిన డాక్యుమెంట్స్ ఇవ్వగలరని ప్రార్థన. అట్లాగనే చిన్న వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులు అంటే మనకు పానీపూరి పెట్టుకునే వాళ్ళు కానీ, లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకునేది ఉంటుంది. కాబట్టి పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, కిరాణా షాప్స్, మాల్స్ నుంచి చిన్న వీధి వ్యాపారులు, ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మే అందరూ కూడా ఈ 8వ తారీఖు గురువారము భద్రాచలంలోని గిరిజన భవన్లో మేము కండక్ట్ చేయబోయే లైసెన్స్ మేళాకు హాజరై మీరు లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని ప్రార్థన. మేడారం మహాజాతరను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు గత 14 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నటువంటి ప్రపంచ పర్యావరణ సంస్థను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అభినందించారు. ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యదర్శి సిహెచ్ సాగర్ నేతృత్వంలో ప్లాస్టిక్ రహిత మేడారం లక్ష్యంగా లక్షలాది క్లాత్ బ్యాగులు పంపిణీ చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ప్రపంచ పర్యావరణ సంస్థ గోడపత్రికను ఆవిష్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ ఎవరూ చేయని విధంగా కాలుష్య నివారణకు ప్రపంచ పర్యావరణ సంస్థ చేసినటువంటి సేవలు అభినందనీయమని అన్నారు. ఇక ప్లాస్టిక్ రహిత క్లీన్ గ్రీన్ మేడారం కోసం ప్రభుత్వం, మీడియా, ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రతినిధులు ఈవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B5 న్యూస్.